అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూశాను. సో నేను చూసింది నైట్, కానీ ఇప్పుడు అందరికీ చెప్పిన పర్వాలేదు స్టోరీ నేను మొత్తం చూశాను కాబట్టి శ్రీరాములు థియేటర్లో సుహాస్ అని అమ్మ జనం వస్తారా అని ఒక వీడియో చేశాడు. సో అక్కడే కారులో నాకు అనిపించింది ఈ అమ్మ కావాలని చేస్తున్నాడేమో అనుకున్నా, కానీ 1700 మంది సీట్లు ఫుల్ అయిపోయినాయి. సినిమా చూసినంతసేపు కూడా నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక లవ్ ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఒక కటింగ్ ఒక సెలూన్ షాప్లో చేసే అబ్బాయి ఒక ఉన్నంటి అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యలో జరిగే గొడవలు ఏంటి అనేది చాలా క్లారిటీగా చూపించారు. అండ్ హీరో కసితో చేశాడండి. నిజంగా అసలు ఎంత కసితో చేశాడంటే ఓ చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో మనోడి దగ్గర కలర్ లేదు, 6 ప్యాక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, హైట్ లేదు, ఏమీ లేదు, కానీ సినిమా ఆ టైంలో సుహాస్ కోసం ఎందుకు రావాలి. సో మంచి టాలెంట్ పర్సన్. యాక్టింగ్ అయితే మాత్రం చంపేశాడండి. సుహాస్ కనపడలే నాకు, ఎవరో ఏదో ఒక కమల్ హాసన్ ఎన్ని పూనేసాడేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్లో ఏదొచ్చినా కూడా ఒక మంచి బూస్టింగ్ ఇస్తారు ప్రేక్షకులకి. సో మంచి కథ ఎంచుకున్నారు. అంబాజీపేటలో ఉన్న ప్రతి అమ్మాయి ప్రతి ఫ్యామిలీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సో అంబాజీపేటలో అమలాపురం చుట్టుపక్కల ఎవరైనా సరే మనకి ఈ సెలూన్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఒక మంచి పేరు తీసుకొచ్చారు చెప్పాలి అంటే. ఓరి అమ్మ మన కోసం కూడా సినిమా తీసారా. సో బ్యాండ్ వాయించుకుని అంటే అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా వాళ్ళ కోసం కూడా ఒక మంచి బ్యాండ్ వాళ్ళకు కూడా ఒక మంచి బూస్టింగ్ ఇచ్చారు. సినిమాలో హైలైట్ క్యాషవా క్యారెక్టర్ అండి. నిజంగా పుష్ప సినిమా తర్వాత క్యాషవా గారికి ఒక మైలురాయి చెప్పాలంటే. ఆయన పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంతా సుహాస్ యాక్టింగ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు, కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ క్యాషవా గారు లవ్ ఉంటుంది. సో ఇద్దరు హీరోలు అని చెప్పాలంటే. సో ఆయన అయితే ఎమోషనల్గా టచ్ చేస్తుంది. అండ్ అలాగే హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ అయితే మీరు రంగస్థలం గుర్తు తెచ్చుకోండి, ఏదైనా తెచ్చుకోండి, అసలు ఆమె క్యారెక్టర్ అయితే మాత్రం ఆ ఫిదా సినిమా తర్వాత ఆవిడికి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవసలేదు అనమాట. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని మూవీ చెప్పుకోవచ్చు. మొత్తం జీవితాంతకాలం అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో సినిమా చూసినంత వరకు కూడా అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయలే. పల్లెటూరు వాతావరణం, అలాగే మంచి మెసేజ్ ఏంటంటే ఈ సినిమాలో డబ్బున్న వాడిని లవ్ చేయడము, సెల్ ఫోన్లు, ఐఫోన్లు, ఎఫ్జెడ్ బళ్ళు లవ్ చేసుకుంటాడు, మధ్యలో వదిలేస్తాడు. సో నల్లగా ఉన్న పర్లే, కులం తక్కువైన పర్లే, వాడు గుండెల్లో పెట్టి చూసుకుంటాడని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో నేను మూవీ టీం అందరికీ కూడా మంచి హిట్ వచ్చింది కాబట్టి నేను నా డబ్బులు ఖర్చు పెట్టి అరవింద్ గారు, సుహాస్ గారు మూవీ టీం మొత్తం వచ్చేయండి. ఎక్కడికే తెలుసుగా కుమారేంటి దగ్గరికి వచ్చేయండి. మీ అందరికీ 2 లివర్లు ఎగస్ట్రా ఇప్పించి నేను భోజనం ఇప్పిస్తా, మీరు వచ్చేయండి అంతే, నేను ఎగస్ట్రా ఇప్పిస్తా. ఒక కొత్త హీరోయిన్ అమ్మాయి హీరోయిన్ అవ్వకముందు ఆల్రెడీ సింగర్ అమ్మాయి, ఒక మంచి సింగరు. సో సింగర్గా ఎవరికి తెలియదు, కానీ మంచి బెస్ట్ పర్ఫార్మర్, తను మంచి డాన్సరు. అసలు ఆ అమ్మాయి అయితే మాత్రం ఐబాల్తో సహా యాక్టింగ్తో సహా చాలా కేర్ తీసుకుని చూపించారండి నిజంగా చెప్పాలంటే. అసలు యాక్టింగ్ అయితే గుండించుకోవడం ఏంటి, హీరో ఏదో హైలైట్ అయిపోతుందని కాకుండా క్యారెక్టర్లో ఒక మంచి దమ్ముంది కాబట్టి తన చేసే వృత్తి ఏంటి, క్షవరం. సో ఒక సెలూన్ షాప్లో పనిచేస్తాడు. దానికి అంటే కత్తికి క్యారెక్టర్కి లింకు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అండ్ పెద్ద బ్యానర్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, అలాగని చిన్న సినిమాలు కూడా ఎక్కడ తక్కువేం కాదు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే విజువల్గా ఒక పల్లెటూరు వాతావరణం మనుషులు ఎలా ఉంటారని చూపించాడు. సో చాలా న్యాచురల్గా ఉంది. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, కంటతడి పెట్టుకుంటారు. సో క్యాషవా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.